హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తానండి. అదేంటంటే మనకి ఇంకా పౌర్ణమి అయితే రాబోతుంది కదండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనదండి. ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి పూజ ఎలా చేయాలి, అసలు ఈ పౌర్ణమి ఏ రోజు వచ్చింది, డిసెంబర్ 14వ తేదీన వచ్చిందా 15వ తేదీన వచ్చిందా, మనం పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఏ సమయానికి చేయాలి, అలాగే ఈ పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామివారిని ఎందుకు పూజించాలి, స్వామివారికి పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, దత్తాత్రేయ స్వామివారి ఫోటో లేకపోతే ఏం చేయాలి, ముఖ్యంగా గురుబలం పెరగాలంటే ఏం చేయాలి, ఈరోజు ముఖ్యంగా 2 దీపాలు అయితే పెట్టుకోవాలండి. మొదటిది దత్త దీపం, రెండోది క్షీర దీపం. ఆ దీపాలు ఎలా పెట్టాలి, అలాగే ఈరోజు కుక్కకు ఒక పదార్థం పెడితే మనకున్న ఆరోగ్య సమస్యలు, నరక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా అన్నీ కూడా చెప్తానండి. ఇంకొక విషయం అండి, ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారండి. అయితే ఈ కోరల పౌర్ణమి అంటే ఏమిటి, ఈరోజు మనం ఏం చేయాలి, ఏ దేవతను పూజించాలి అనే విషయాలన్నీ కూడా చెప్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ప్రయత్నించండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మి వారాలు ఎంత విశేషంగా మనం చేసుకుంటామో అదేవిధంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున కూడా లక్ష్మీదేవి అమ్మవారిని అదేవిధంగా పూజిస్తామండి. అయితే మార్గశిర లక్ష్మి వారాలు ఎవరైతే చేసుకోలేకపోతున్నామో అని అనుకునేవారు కనీసం ఈ మార్గశిర పౌర్ణమి రోజైనా సరే అమ్మవారికి మీ శక్తి కొలది పూజనైతే చేసుకోండి. పౌర్ణమి రోజున కనుక లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, రుణ బాధలు, ఇంకా ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మనం ఏ పూజ చేసినా సరే తప్పకుండా ఆ పూజా ఫలితం అనేది మనకి అలాగే మన పిల్లలకి తప్పకుండా దక్కి తీరుతుంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమినే మార్గశిర పౌర్ణమి లేదా కోరల పౌర్ణమి అని అంటారండి. అలాగే ఈ పౌర్ణమిని దత్త జయంతి అని కూడా అంటారండి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామివారు ఈ పౌర్ణమి రోజునే జన్మించారు. అందుకని ఈ రోజున దత్తాత్రేయ స్వామివారిని కూడా మనం పూజిస్తాము. అయితే ఈ దత్త జయంతిని జరుపుకునే మార్గశిర పౌర్ణమి ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే అది తెలుసుకునే ముందు పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి తెలుసుకుందాం. డిసెంబర్ 14వ తేదీన సాయంత్రం 4:20 పౌర్ణమి గడియలు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా ఎంతవరకు ఉంటున్నాయంటే డిసెంబర్ 15వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 2:37 వరకు పౌర్ణమి గడియలు ఉంటున్నాయి. అయితే మనం పండుగలు ఎలా జరుపుకుంటామంటే సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారం ఆ రోజు మాత్రమే మనం జరుపుకుంటామండి. దాన్ని బట్టి ఈ మార్గశిర పౌర్ణమి అనేది డిసెంబర్ 15వ తేదీన ఆదివారం వస్తుంది. అయితే ఈ పౌర్ణమి పూజ అనేది ఎప్పుడు కూడా సాయంత్రం వేళల్లో పౌర్ణమి గడియల్లో నిండు చంద్రుడు ఉన్నప్పుడు ఈ పూజనైతే చేసుకుంటామండి. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ మార్గశిర పౌర్ణమి అనేది 2024 డిసెంబర్ 14వ తేదీన శనివారం సాయంత్రం ఈ పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ ఈ సాయంత్రం రోజున అంటే డిసెంబర్ 14వ తేదీన ఎవరైతే పూజ చేసుకోలేకపోయామో, పూజ మిస్ అయ్యింది అని అనుకునేవారు డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం వరకు మనకి పౌర్ణమి గడియలు ఉంటున్నాయి కాబట్టి మీరు ఉదయాన్నే అమ్మవారికి స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. పూజ సమయాలు కూడా చెప్తానండి. అయితే ఈ పౌర్ణమి రోజున అమ్మవారిని దత్తాత్రేయ స్వామివారినే కాదండి చంద్రుడిని కూడా పూజిస్తారు. చంద్రుడిని పూజించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఎలాంటి గొడవలు అవి లేకుండా జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. అయితే ఈరోజు చంద్రుడి దగ్గర చేయవలసిన పని ఏమిటి అనేవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ఒక మాలనైతే తయారు చేసుకోవాలండి. దానికోసం శనగలు తీసుకోవాలి. కొమ్ము శనగలు అంటాం కదా, బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఆ శనగలు తీసుకోవాలి. వీటిని ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలండి. కొద్దిగా వాటర్లో పసుపు వేసి ఈ శనగలు ఎన్ని కావాలో అన్ని వేసి నానబెట్టుకోవాలి. ఇవి నానడానికి కనీసం 2-3 అవర్స్ అయితే పడుతుందండి. దాన్ని బట్టి చూసుకొని మీరు నానబెట్టుకోండి. ఇప్పుడు సూదితో ఈ శనగలన్నీ కూడా ఒక మాలగా గుచ్చుకోండి. ఈ మాలని దత్తాత్రేయ స్వామి వారికి వేస్తామండి. దత్తాత్రేయ స్వామి వారు అంటే గురువు అండి. గురువులకి ఈ శనగల మాలను సమర్పించడం వలన మనకి జీవితంలో గురు బలం అనేది పెరుగుతుందండి. గురు బలం పెరిగితే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది, విద్యాప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా వస్తుందండి. ఇవన్నీ కూడా కలగాలి రావాలి అని అంటే మన జాతకంలో గురు బలం అనేది ఎక్కువగా ఉండాలండి. అలా ఎక్కువగా అవ్వాలి అంటే ఈ పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఈ
శనగల మాలనైతే సమర్పించాలండి. అయితే ఈ శనగలు ఎన్ని తీసుకొని మాల కట్టాలి అని అంటే 108 తీసుకోవచ్చండి, లేదంటే 101 తీసుకోవచ్చు, 51 తీసుకోవచ్చు, లేదా 21, 11 ఇలా ఎన్నైనా సరే తీసుకోవచ్చండి. మీ ఫోటో సైజుని బట్టి తీసుకోండి. అయితే ఇవి కాకుండా మీరు బేసి సంఖ్యలో కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇలా మాలనైతే కట్టేసుకున్నానండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి పటానికి ఇలా చందనం కుంకుమలతో బొట్లవు పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా స్వామివారి పటం ఉన్నట్లయితే ఇలా చందనం కుంకుమలతో బొట్లవు పెట్టి మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఒకవేళ పటం లేదండి మా దగ్గర, మరి మేము ఎలా చేసుకోవాలని అంటే ఏమీ పర్వాలేదండి. దత్తాత్రేయ స్వామివారి ఫోటో లేకపోయినా మీ దగ్గర షిరిడి సాయిబాబా ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటుంది కదండి, అదైనా సరే పెట్టుకోవచ్చు. ఎందుకంటే సాయిబాబా కూడా ఒక గురువేనండి. అందుకనే గురువుకి సమానమైన వారిని మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. మీరు ఏ గురువుని పెట్టుకున్నా సరే ఈ శనగల మాలను మాత్రం సమర్పించడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఇంకా పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి. అయితే పీఠం వేసి పూజ చేయాలా అంటే మీకు పూజా మందిరంలో ఎక్కువ ప్లేస్ ఉన్నట్లయితే పూజా మందిరంలోనే చేసుకోండి, పీఠం ఏమీ అవసరం లేదు. మాకు పూజా మందిరంలో అంత ప్లేస్ ఉండదండి అని అనుకునేవారైతే పీఠం పెట్టుకొని పూజనైతే చేసుకోండి. పీఠం పెట్టుకున్నవారు పీఠం పైన పసుపు రంగు క్లాత్ కానీ తెలుపు రంగు క్లాత్ కానీ వేయాలండి. ముందుగా ఇలా పీఠం పైన బియ్యం వేసుకొని ఆ తర్వాత ఫోటోలు అయితే పెట్టుకోండి. ముందుగా అయితే నేను ఇక్కడ దత్తాత్రేయ స్వామివారి ఫోటోని అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామివారికి నేను శనగల మాలను అయితే సమర్పిస్తున్నానండి. ఈ మాలలతో పాటుగా పువ్వుల మాలను కూడా సమర్పించండి. అయితే దత్తాత్రేయ స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. అందుకనే పసుపు రంగు పువ్వులతో స్వామివారిని అలంకరించండి. అలాగే అమ్మవారికి అయితే ఈరోజు పౌర్ణమి కదండి, తెలుపు రంగు పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి. ఒకవేళ మీకు ఈ రంగు పువ్వులు దొరకకపోయినట్లయితే మీకు లభించినటువంటి పువ్వులతో స్వామి అమ్మవారిని అందంగా అలంకరించండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ వినాయకుని కూడా ఇలా అమ్మవారి ముందరే పెట్టుకుంటున్నానండి. పూజలు అందుకునే ఆది దేవుడు కదండి, అందుకని ఇలా అమ్మవారి ముందరే పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత నేను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటున్నానండి. పౌర్ణమి రోజు కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఉన్నవారు పెట్టుకోండి, లేనివారు మామూలు దీపపు కుందులు అయితే పెట్టుకుంటారు కదండి, అవి పెట్టుకోండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటున్నానండి. పూజా మందిరంలో ఉన్న పసుపు కుంకుమలే పెట్టుకోవచ్చండి. ఇంకా ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలాంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకోండి. మనం ఈ పూజ డిసెంబర్ 14వ తేదీన సాయంత్రం వేళల్లో చేస్తాం కాబట్టి ఉదయం వేళల్లో కూడా మీరు స్వామి అమ్మవార్లకి, అంటే ఈరోజు శనివారం వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామివారికి, లక్ష్మీదేవి అమ్మవారికి మీరు శనివారం పూట దీపారాధన చేసుకొని పూజ ఎలా చేసుకుంటారో ఆ విధంగా పూజనైతే చేసేసుకోండి. ఇంకా సాయంత్రం వేళల్లో మనం ఈ పూజ అంతా కూడా చేస్తాం కాబట్టి సాయంత్రం 6 గంటల నుండి 8 లేదా 9 గంటల లోపైనా సరే మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ 15వ తేదీన ఉదయం చేసుకున్న వారైతే ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపు మీరు ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా పెట్టుకున్నానండి. మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదంటే మనకి కాయిన్స్ లాంటివి వస్తాయి కదండి, లక్ష్మీదేవి అమ్మవారి బ్రాస్ కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ అవైనా పెట్టుకోవచ్చు. లేదా శ్రీఫలాన్నైనా సరే అమ్మవారి స్వరూపంగా పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. లేదంటే ఒక 1 రూపీ కాయిన్ అయినా సరే పెట్టుకొని పూజ చేసుకోండి. లేదంటే ఒక పసుపు ముద్దగా చేసుకొని అమ్మవారిగా భావించి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఇంకా ఈరోజు ముఖ్యంగా 2 దీపాలు పెట్టుకోవాలని చెప్పాను కదండి. మొదటిది దత్త దీపం పెడుతున్నాను. దానికోసం మీ దగ్గర ఏదైనా సిల్వర్ కుందులు లేదా సిల్వర్ ప్రమిదలు లాంటివి ఏమైనా ఉంటే తీసుకోండి. నా దగ్గర సిల్వర్ కుందులు అవి ఏమీ లేవండి, అందుకని నేను ఇక్కడ ఒక ప్రమిదని అయితే తీసుకున్నాను. ఈ ప్రమిదకి ఇలా చందనం కుంకుమలతో బొట్లవు పెట్టి ఇప్పుడు ఈ ప్రమిదని ఒక ప్లేట్లో కానీ ఆకులో కానీ లేదంటే ఇంకొక ప్రమిదలో అయినా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ వడ్డించండి. ఇప్పుడు దీంట్లో ఒత్తులు, ఆ దత్తాత్రేయ స్వామి వారికి పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఇలా మీ దగ్గర పసుపు రంగు ఒత్తులు ఉంటే తీసుకోండి, లేదంటే తెలుపు ఒత్తులైనా సరే వేయచ్చు. అయితే ఇక్కడ పసుపు ఒత్తులు ఎన్ని వేయాలంటే 2 ఒత్తులు కలిపి ఒక జ్యోతిగా ఉండేటట్టు వేస్తాం కదండి, అలా మొత్తం 3 జ్యోతులు వెలిగేటట్టు 3 దీపాలు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ దత్తాత్రేయ స్వామివారు 3 శిరస్సులను కలిగి ఉంటారండి. దత్తాత్రేయుడు ఆత్రి మహర్షికి అనసూయకు జన్మించినవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల 3 అంశాలతో జన్మించినవాడు కాబట్టి ఈయన్ని 3 తలల బాలుడుగాను అలాగే 3 తలల గురువుగా కూడా చెబుతారండి. అందుకని ఈ రోజున ఈ దీపం అయితే పెట్టుకోవాలండి. దీన్నే త్రిశక్తి దీపం అని కూడా అంటారు. ఇంకా తర్వాత 2వ దీపం క్షీరదీపం అండి. పౌర్ణమి రోజున క్షీరదీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు క్షీరసాగరం నుండే ఆవిర్భవించారండి. అందుకని ఈ రోజున
రోజున క్షీరదీపం పెట్టుకుంటే చాలా మంచిది. అయితే దానికోసం ఒక వెండి కుందు కానీ లేదంటే బౌల్ కానీ ఏదైనా సరే కొద్దిగా పెద్ద సైజులో అయితే తీసుకోండి. మా దగ్గర సిల్వర్ బౌల్స్ అవి లేవండి అని అనుకునేవారు ఇత్తడి కుందులు కానీ బౌల్స్ కానీ ఉంటాయి కదండి, అవైనా తీసుకోవచ్చు. లేదంటే ఇలాంటి గాజు పాత్ర అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టి దీన్ని ఒక ప్లేట్లో కానీ ఆకులో కానీ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 3/4 వచ్చేంత వరకు పాలు వేయాలండి. అవి కూడా పచ్చి పాలు వేయాలండి. ఇంక తర్వాత 1/4 ఆయిల్ వేసుకోవాలి. లేదంటే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేస్తే ఇంకా మంచిదండి. నెయ్యి లేని వారు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేయచ్చు. ఇప్పుడు దీంట్లో తెల్లని ఒత్తి వేసుకోవాలండి. అయితే నా దగ్గర ఇలా జలదీపం అయితే ఉందండి, నేను నేరుగా జలదీపం అయితే పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే తెల్లని ఒత్తులు వేసుకోండి. ఇప్పుడు తెల్లని పువ్వులతో క్షీరదీపాన్ని అందంగా అలంకరించేసుకోండి. అంతేనండి, ఈ విధంగా క్షీరదీపం అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మంచి సువాసన కోసం మీ దగ్గర జవ్వాది పౌడర్ అది ఉంటే ఇలా పీఠం పైన అమ్మవారి దగ్గర దీపపు కుందుల్లో అన్ని చోట్ల వేసుకోండి. నేనైతే పూజకి కావాల్సిన అన్ని సామాగ్రి కూడా పూజలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీపారాధన చేసుకోవాలండి. ఏకాహారతితో కానీ అగరబత్తితో కానీ ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మిగిలిన దీపపు కుందుల్లో దీపారాధన చేసుకోండి. అయితే ఇక్కడ మనం దత్తదీపం క్షీరదీపం పెట్టుకున్నాం కదండి, అవైతే తర్వాత వెలిగించాలి. ముందుగా అయితే ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఆదిదేవుడైనటువంటి వినాయకుడికి పూజనైతే చేయాలండి. వినాయకుడికి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో స్వామివారి శ్లోకాలు మంత్రాలు ఏది వస్తే చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణు శ్లోకం కానీ లేదంటే వక్రతుండ మహాకాయ లేదంటే స్వామివారి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ వినాయకుడికి పూజనైతే చేయాలండి. ఇవేమీ మేము చదువుకోలేమండి, మాకంత టైం లేదని అనుకుంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలండి. బెల్లం కానీ అరటిపళ్ళు కానీ లేదంటే మీరు ఇంట్లో చేసిన ప్రసాదాలు కానీ ఏవైనా సరే పెట్టొచ్చండి. అయితే నేను ఇక్కడ షుగర్ చిప్స్ అయితే స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నాను. ఆ తర్వాత ధూపం వేసి నీరాజనం సమర్పించండి. కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాలపైన వేసి స్వామివారికి దండం పెట్టుకోండి. పూజలో ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారికి ముందుగా దండం పెట్టుకోండి. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామివారు లక్ష్మీదేవి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా అయితే మనం పెట్టుకున్న దీపాల్లో దీపారాధన చేయాలండి. ముందుగా ఇక్కడ దత్తదీపం వెలిగించాలండి. ఆ తర్వాత క్షీరదీపం వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత ఈ దీపపు కుందుల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామివారికి లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర అలాగే అమ్మవారి పాదాల దగ్గర వేసి ఆ స్వామి అమ్మవారికి స్వాగతం పలుకుతూ దండం పెట్టుకోండి. ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు స్తోత్రాలు లలితా సహస్రనామాలు అష్టకం ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజించండి. ఇవన్నీ మేము చదవలేమండి అని అనుకుంటే ఓం లక్ష్మీదేవియే నమః లేదంటే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాలు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఇంకా ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని ఎందుకంటారంటే ఈ మాసంలో యమధర్మరాజు తన కోరల్ని తెరుచుకొని ఉంటాడని అంటారండి. అంటే ఎక్కువ మరణాలు ఈ మాసంలో సంభవిస్తూ ఉంటాయి. అలాంటి ప్రమాదాల బారి నుండి మనం తెప్పించుకోవాలని అనుకుంటే ఈ పౌర్ణమి రోజున యమధర్మరాజుని మెప్పించాలి. యమధర్మరాజుని మెప్పించాలంటే ముందుగా కోరలమ్మని మనం పూజించాలండి. అయితే ఈ కోరలమ్మ ఎవరు, పూజ ఎలా చేయాలని అంటే ఈ పౌర్ణమి రోజున కోరలమ్మ అనే ఒక అమ్మవారు ఉంటారండి. అయితే ఆ అమ్మవారు ఎలా ఉంటారు, చిత్రపటాలు ఏవైనా ఉంటాయా అంటే అవేమీ మనకు తెలియదండి. కానీ ఇక్కడ మనం లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకున్నాం కాబట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఆ కోరలమ్మని తలుచుకుంటూ పూజ చేస్తే సరిపోతుంది. ఇంకా కోరలమ్మవారు ఎవరు అని అంటే చిత్రగుప్తుని చెల్లెలండి. ఆవిడ కోరుకున్న కోరిక ప్రకారం ఈ రోజున ఎవరైతే కోరలమ్మని పూజిస్తారో వారికి అకాల మరణాలు అపమృత్యు దోషాలు యమబాధలు ఉండవని ఆవిడ వరమిచ్చిందండి. అందుకని ఈ రోజున ఆవిడ్ని పూజించి ఒక పదార్థం అయితే కుక్కకు పెట్టాలండి. అదేంటో చెప్తాను. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి దత్తాత్రేయ స్వామివారు కానీ లేదంటే మీరు పెట్టుకున్న గురువు పూజనైతే స్టార్ట్ చేయండి. ముందుగా దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తరాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకోవాలండి. ఇవి మా దగ్గర లేవండి అని అనుకుంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం చదువుకుంటూ ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు పువ్వులతో కానీ పసుపు అక్షింతలతో కానీ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఇంకా ఈరోజు కుక్కకి ఏ పదార్థాలు పెట్టాలనంటే
రొట్టె ముక్కలు కానీ మినప రొట్టెలు కానీ ఇలా ఏవైనా సరే తీసుకొని మన ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సరే చిన్నది కొరికి అవి కుక్కలకి వేయాలండి. అయితే మన ఇంట్లో ఉన్న కుక్కలకి పెట్టొచ్చా అంటే మన ఇంట్లో ఉన్న కుక్కలకి ఎలాగో పెడతాము, కానీ ఇంటి బయట రోడ్డు పైన ఉన్న కుక్కలకి పెడితే ఇంకా మంచిది. అయితే కుక్కలకి ఎందుకు పెట్టాలనంటే కుక్క కాలభైరవ స్వామివారి వాహనం అండి. అందుకని ఆ స్వామివారి కటాక్షం కూడా కలగాలి అంటే కుక్కలకి ఈ రోజునే ఈ పదార్థం అయితే పెట్టండి. అయితే ఇలా పూజ చేసుకున్న వారే పెట్టాలనంటే ఏమీ కాదండి. మీరు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ రోజున ఏదో ఒక సమయంలో కుక్కలకి ఈ పదార్థాలు అయితే తప్పనిసరిగా పెట్టండి. ఇలా పెట్టడం వలన మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటాము. పౌర్ణమి రోజున ఇలా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత చంద్రుడిని కూడా పూజిస్తామండి. అయితే చంద్రుడికి పూజ చేసేటప్పుడు మీ ఇంటి బయట అంటే ఆరు బయట మేడ పైన కానీ లేదంటే బయట కానీ మీరు చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించి పూజనైతే చేసుకోవచ్చండి. అయితే పూజా విధానం అంతా కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందే పెట్టాను. ఒకసారి చూడాలనుకుంటే చూడండి. మేము అలా చేసుకోలేమండి అని అనుకుంటే కనీసం ఈ ఒక్క పని చేయండి. అదేంటంటే మీరు అమ్మవారి కోసం చేసిన నైవేద్యాలు ఏవైనా సరే చేసి పెట్టుకుంటారు కదండి. అంటే పరమాన్నం కానీ క్షీరాన్నం కానీ ఇలా ఏవైనా సరే చేసుకుంటారు కదా. అయితే ఇవేమీ చేయలేదని అనుకుంటే పాలు కనీసం పాలైనా సరే తీసుకోండి. అది కూడా మరిగించిన పాలు తీసుకోవాలి. ఆ పాలు తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా చంద్రకిరణాలు పడే చోట పెట్టి రాత్రంతా ఉంచవచ్చు. లేదంటే రాత్రి 12 గంటల వరకు అయినా సరే అలా ఉంచితే ఆ చంద్రకిరణాలు అనేవి ఆ ప్రసాదాల పైన అంటే ఆ పాలు పైన పడతాయండి. ఆ తర్వాత ఆ పాలుని తీసుకొని మన ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అన్నీ కుదుట పడతాయండి. అయితే పాలు అలా పెట్టేసి వచ్చేయడం కాదండి. మీరు అక్కడే కూర్చొని లలితా సహస్రనామాలు చదువుకుంటే చాలా చాలా మంచిదండి. అవి మాకు రావండి అని అనుకుంటే అమ్మవారిని మనసులో స్మరించుకోండి. ఇంకా ఈ పాలు పెట్టాం కదండి, ఈ పాలు పైన ఏదైనా క్లాత్ పైన కప్పండి. అంటే ఏ దుమ్ము ధూళి ఏమీ పడకుండా ఉంటుంది. అలాగే అక్కడికి పిల్లి కానీ కుక్క కానీ రాకుండా ఉండేలాగా చూసుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైవేద్యాలు నివేదన చేయాలండి. దత్తాత్రేయ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటంటే చక్కెర పొంగలు కానీ అరటి పళ్ళు కానీ లడ్డూలు కానీ ఇలా ఏవైనా సరే స్వామివారికి నైవేద్యంగా నివేదన చేయవచ్చండి. ఇంకా అమ్మవారికి అయితే పరమాన్నం క్షీరాన్నం ఇలా ఏవైనా సరే చేసి పెట్టండి. లేదంటే పాలైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు. అయితే మరిగించిన పాలు నైవేద్యంగా పెట్టాలండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించి ధూపం ఇవ్వండి. ఈరోజు కొబ్బరికాయ నివేదన చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే తప్పనిసరిగా కొట్టండి. అయితే నా దగ్గర ప్రస్తుతానికి అయితే కొబ్బరికాయ లేదు. మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా కొట్టండి. ఆ తర్వాత అమ్మవారికి అలాగే దత్తాత్రేయ స్వామివారికి నీరాజనం సమర్పించాలి. అయితే ఇక్కడ నేను ముత్యాల హారతిని సమర్పిస్తున్నానండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని ప్రదక్షిణ చేసి ఆ అక్షింతలు అమ్మవారి పాదాలపైన స్వామివారి పాదాలపైన వేసి దండం పెట్టుకోండి. మీకున్న కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా చెప్పుకోండి. ఈ విధంగా మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారికి దత్తాత్రేయ స్వామివారికి పూజ చేస్తే కనుక మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. ఆదాయం పెరుగుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి, ఆయుర ఆరోగ్యాలతో ఉంటాము, దిష్టి దోషాలు అవి తొలగిపోతాయండి, నరక బాధలు తొలగుతాయి. ఈ విధంగా అన్నీ కూడా తొలగిపోవాలి, జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే తప్పనిసరిగా మార్గశిర పౌర్ణమి రోజున ఈ విధంగా పూజనైతే చేసుకోండి. అయితే ఈ రోజు ఉపవాసం ఏమైనా ఉండాలనంటే ఉంటే మంచిదేనండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి పూజ చేసుకుంటామని అనుకుంటే అలా చేసుకోండి. ఉపవాసం లేకపోయినా సరే మీరు సాయంత్రం వేళల్లో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదండి. అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఇంకా పీఠం వేసి పూజ చేసిన వారు ఈరోజు పీఠాన్ని అయితే తీయకండి. నెక్స్ట్ డే ఆదివారం మీరు ఉదయాన్నే పీఠాన్ని అయితే కదిపేయచ్చు. ఇంకా ఆదివారం పూజ చేసుకున్న వారు పూజ అయిన తర్వాత సాయంత్రం లోపు మీరు పూజా పీఠాన్ని కదిలించవచ్చు. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే పూజలో మనం క్షీరదీపం పెట్టుకున్నాం కదండి, ఆ దీపం కొండెక్కిన తర్వాత దాంట్లో ఉన్న పాలు ఏదైనా మొక్కల మొదట్లో వేసేయండి. ఇంకా నైవేద్యాలు మీరు తినొచ్చు, పిల్లలకి పెట్టచ్చు. ఇంకా పూజలో పెట్టిన పసుపు కుంకుమలు మీరు పూజా మందిరంలో పెట్టేసుకోండి. అలాగే చిత్రపటాలు కూడా పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఈ విధంగా మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారికి దత్తాత్రేయ స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.